నా పేరు డాక్టర్ సాయి తేజ. నేను జెమ్స్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. ప్రపంచంలో ఎక్కువ మరణాలు కార్డియాక్ డెత్ వల్ల అవుతున్నాయి. అలాగే ఇండియాలో కూడా ఎక్కువ మరణాలు కార్డియాక్ డెత్ వల్ల అవుతున్నాయి. ఈ డెత్ కారణాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రివెంట్ చేయొచ్చు. ఎవరైతే రిస్క్లో ఉంటారో వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేసి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటే మన ఈ కార్డియాక్ మరణాలు అనేవి తగ్గించగల అవుతాం. ఈ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే, ఒకరు ఎవరైతే షుగర్తో బాధపడుతూ ఉంటారో, బీపీతో బాధపడుతూ ఉంటారో, అండ్ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్, అండ్ ఎవరికైతే మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అంటే మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే బ్రదర్ సిస్టర్ కానీ మేనమామలు కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోవడం కానీ ఇలాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు ఎలా అంటే, మనము ఫస్ట్ ఆ పీపుల్ ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగ జాగ్రత్తగా తీసుకోవాలంటే, మెయిన్గా ఏంటంటే గుండె తరపున ఎప్పుడూ చెకప్ చేసుకోవాలి. ఈ గుండె తరపున చెకప్ ఎలా చేసుకోవాలంటే ఈసీజీ, 2D ఈకో, టీఎంటీ ఈ టెస్టులు అనేవి చేసుకోవడం వల్ల కార్డియాక్ రిస్క్ అనేది మనకి తెలుస్తుంది. మెయిన్గా ఈ హార్ట్ అటాక్స్ అనేవి అబవ్ 40 ఇయర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అబవ్ 40 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయండి. కానీ ఈ పెరుగుతున్న ఈ ఫుడ్ చేంజెస్, స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఈ మధ్యన యంగ్ పీపుల్కి కూడా హార్ట్ అటాక్స్ రావడం ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. మెయిన్గా ఏంటంటే బిలో 30 ఇయర్స్ వాళ్ళు కూడా చూశాను హార్ట్ అటాక్తో ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా ఇక్కడ జెమ్స్ హాస్పిటల్లో 1 డే బ్యాక్ ఒక 27 ఇయర్స్ అబ్బాయి హార్ట్ అటాక్తో వచ్చాడనమాట. అతని వెంటనే డయాగ్నోస్ చేసి మనం యాంజియోగ్రామ్ చేసి స్టంట్ కూడా వేయడం వల్ల అతని ప్రాణం నిలిచిందన్నమాట. అంటే ఈ పెరుగుతున్న ఈ ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల యంగ్ ఏజ్ కూడా వస్తుంది. మామూలుగా ఏంటంటే మెయిన్ ప్రోన్ గ్రూప్ ఎవరంటే 40 to 50 ఇయర్స్ వాళ్ళు బాగా ఇంపార్టెంట్ రిస్క్లో ఉంటారన్నమాట. అంటే ఈ హెల్త్ చెకప్ అయితే చేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్, అంటే ఇట్లా ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అలా అంటుంటారు కదండి, అలాంటిది మనం ముందే ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. మెయిన్గా ఇంకోటి ఏంటంటే సిమ్టమ్స్, పేషెంట్కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే కొంచెం దూరం నడిచినప్పుడు ఛాతీ బరువుగా అనిపించడం, ఆ బరువు అనేది అక్కడే కాకుండా ఎడమ చేయి వైపు లాగడం, రెస్ట్ తీసుకుంటే ఆ పెయిన్ ఒక 5-10 మినిట్స్లో సర్దుకుపోవడం, అలాగే ఒక మెట్లు ఎక్కుతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కుతున్నప్పుడు చెస్ట్ పట్టేసినట్టు అనిపించడం, మళ్ళీ రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ పెయిన్ తగ్గడం, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు సివియర్ స్వెట్టింగ్ అంటే బాగా ఒళ్ళంతా చెమటలు పట్టడం, తర్వాత నడిచినప్పుడు ఆయాసం రావడము, తర్వాత కొంతమందికి ఏంటంటే కాలువాపులు కూడా వస్తుంటాయి. ఇవన్నీ కార్డియాక్ సిమ్టమ్సే. నా అనుభవంతో చెప్పడం అయితే అబవ్ 40 ఇయర్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరైతే స్మోక్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్ హై ఆల్కహాల్ తీసుకుంటారో, షుగర్తో బాధపడుతూ ఉంటారో, అండ్ బీపీతో బాధపడుతూ ఉంటారో, అండ్ ఫ్యామిలీ హిస్టరీ, వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఎవరికైతే మదర్ ఫాదర్ కానీ సిబ్లింగ్స్ కానీ అండ్ అంకుల్ అండ్ మేనమామలు కానీ ఎవరైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అబవ్ 40 ఇయర్స్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా 1 ఇయర్కి ఒకసారి ఈకో, ఈసీజీ అండ్ టీఎంటీ ఈ 3 టెస్టులు రెగ్యులర్గా చేయించుకుంటే మనం మేజర్ కార్డియాక్ డెత్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. కార్డియాక్ కాజ్ వల్ల డెత్ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. డయాబెటిక్ పేషెంట్ అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది డయాబెటీస్ అండి. హార్ట్ అటాక్కి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల మన బ్లడ్లోని కొలెస్ట్రాల్ అనేది అక్యుములేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. కంట్రోల్ అంటే చాలా ఇదంతా నిరూపించిందే, అంటే మనకి చాలా అంతనే ఉంటారు ట్రయల్స్ గట్రా జరిగినవే. ఎక్కువ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట. అందులో మనకి కొలెస్ట్రాల్ అనేది మనకి చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని ఉంటాయండి. అందులో మనకి చెడు కొలెస్ట్రాల్ LDL ఇది హార్ట్ వెజల్స్లో అక్యుములేట్ అవ్వడం వల్ల అది మనకి ఎమోషన్ వచ్చినప్పుడు అది రప్చర్ అవ్వడం వల్ల అది బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. అంటే ఈ LDL, HDL అనేవి LDL అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL అనేది గుడ్ కొలెస్ట్రాల్. మెయిన్గా ఏంటంటే ఇవి ఏంటంటే ఇవి లివర్ ప్రొడ్యూస్ చేస్తుందండి. HDL అయినా LDL అయినా లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ HDL యొక్క పని ఏంటంటే మన ఎక్కడైతే బ్లడ్లో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవుతుందో అక్కడ రివర్స్ మళ్ళీ లివర్కి పంపిస్తుంది అన్నమాట. అదే కొలెస్ట్రాల్ అనేది HDL అనేది చేస్తుంది అన్నమాట. LDL వల్ల ఏంటంటే మన రక్తనాళాల్లో బ్లడ్ అక్యుములేట్
అవ్వడం ఎల్డిఎల్ పని అనమాట. అక్కడి నుంచి రిమూవ్ చేయడం అంటే తగ్గించడం, అక్కడ బర్డెన్ ఆఫ్ ది కొలెస్ట్రాల్ తగ్గించడం అనేది హెచ్డిఎల్ పని అనమాట. ఈ హెచ్డిఎల్ పెరగాలంటే ప్రత్యేకంగా ఫుడ్ కన్నా మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే మన బాడీలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరిగి అక్కడి నుంచి మనకి ఎక్కడైతే కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫార్మ్ అవుతున్నాయో దాని బర్డెన్ అనేది తగ్గుతుంది. అంటే రీసెంట్ టైమ్స్లో మన చూస్తూనే ఉన్నాం టీవీలో పునీత్ రాజ్ కుమార్ గారు కానీ మన తారక రత్న కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అయితే నేను సోల్ కాజు ఈ హార్ట్ అటాక్ రావడానికి అంటే ఈ చనిపోవడానికి కారణం హార్ట్ అటాకే అని చెప్పుకోలేము. ఎందుకంటే సడన్గా చనిపోవడానికి హార్ట్ అటాక్ కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ ఒకటి కాకుండా హెచ్ఓసిఎం అని ఉంటుందన్నమాట, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. ఇది కూడా సడన్గా యంగ్ పేషెంట్స్ అంటే మీరు వింటూనే ఉంటారు, రన్నింగ్కి వెళ్ళారు, మన ఆర్మీ దీనికి కానీ దేనికైనా ఎక్స్టెన్సివ్ రన్నింగ్కి వెళ్ళి సడన్గా కొలాప్స్ అయిపోయారు, జిమ్లో సడన్గా థ్రెడ్మిల్ చేస్తుంటే కొలాప్స్ అయిపోతారు. ఇవి ఏంటంటే ప్యూర్లీ హార్ట్ అటాక్ కాదండి. అంటే ఈ కార్డియాక్ అరెస్ట్ రావడానికి హార్ట్ అటాక్ ఒకటే రీజన్ కాదు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్. ఇంకోటి ఏంటంటే కార్డియోమయోపతీస్ అంటే రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషన్ ఇంకోటి ఉంటుందండి, అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అండి. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉంటాయన్నమాట, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని ఇవి కూడా ఉంటాయండి. ఇవి కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ కాజ్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. సోల్లీ హార్ట్ అటాకే కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి రీజన్ కాదు, ఇవి కూడా రీజన్స్ ఉంటాయండి. అంటే ఇవి ఎవరిలో సస్పెక్ట్ చేయాలంటే ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు సడన్గా చనిపోతారు. యంగ్ పీపుల్ అంటే జిమ్లో చనిపోవచ్చు, లేదంటే మామూలుగా రోడ్ మీద సడన్గా చనిపోవచ్చు, స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చనిపోవచ్చు. ఇలాంటివి ఏంటంటే వాటి కాజెస్గా తీసుకోవచ్చు అన్నమాట. బతికే ఛాన్సెస్ అయితే ఉంటాయండి, లేవని చెప్పను. కాకపోతే సిపిఆర్ అనే ప్రక్రియ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రక్రియ అన్నమాట. ఎందుకంటే మనకు తెలియదు, ఎప్పుడు మన పక్కనే ఉన్న అతను సడన్గా కొలాప్స్ అయిపోవచ్చు. ఇదేంటంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ అన్నమాట. అంటే సడన్గా ఎవరైనా కొలాప్స్ అయిపోతే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి మెయిన్ సర్క్యులేషన్, అంటే బ్రెయిన్కి అండ్ అన్ని ఆర్గన్స్కి సర్క్యులేషన్ కావాలి. కాబట్టి మనం సిపిఆర్ వెంటనే స్టార్ట్ చేయాలి. సిపిఆర్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే చెస్ట్ థంపింగ్ అన్నమాట. మనకేంటంటే 30 టైమ్స్ ఒక చెస్ట్ నొక్కి తర్వాత ఒక 2 టైమ్స్ మనం గాలి నోటి ద్వారా ఇవ్వాలన్నమాట. అది బేసిక్ సిపిఆర్ అన్నమాట. దాని తర్వాత మళ్ళీ చెస్ట్ 30 టైమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నోటి ద్వారా ఒక 2 టైమ్స్ పఫ్స్ ఇచ్చి ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే తక్కువ పర్సంటేజే కానీ మనకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్ తీసుకొచ్చే వరకు మనం ఆ సిపిఆర్ కంటిన్యూ చేయగలిస్తే పేషెంట్ని చాలాసార్లు మనం సర్వైవ్ చేసిన ఇవి కూడా ఉన్నాయి. అంటే స్ట్రోక్ అంటే కాజ్ అండి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఫైనల్ ఎఫెక్ట్ అండి. అంటే ఫైనల్ అంటే ఒక అంతా జరిగిపోయి గుండె ఆగిపోవడం అనేది అరెస్ట్ అంటారు. స్ట్రోక్ అంటే వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ అరెస్ట్ అన్నమాట. అరెస్ట్కి చాలా కాజెస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు ఒకటి హార్ట్ అటాక్, ఇంకొకటి హెచ్ఓసిఎం, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఒకటి, రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా ఒకటి, తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అంటే మనకి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కానీ, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ కానీ, ఇవన్నీ ఈసీజీలో కనబడతాయి. అలాగే ఇవన్నీ కాజెస్ అండి, కార్డియాక్ అరెస్ట్కి ఇవన్నీ కాజెస్ అండి. అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డెత్ సిచ్యువేషన్ అండి. దానికి కాకుండా మనం కార్డియాక్ స్ట్రోక్కి మనం ఏంటంటే మనకి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మనకి ఎక్యూట్ టైం కరెక్ట్ టైంకి వచ్చారనుకోండి. ఫర్ సపోజ్ మనకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మెయిన్ విండో పీరియడ్ అంటే గోల్డెన్ టైం అంటారు దాన్ని. అది 6 అవర్స్ అప్ టు 12 అవర్స్ కూడా మనం చేసుకోవచ్చండి. ఈ 6 అవర్స్ లోపు వచ్చిన వాళ్ళకి మన దగ్గర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం స్టంట్ కానీ వేయగలిస్తే వాళ్ళ ప్రాణాలు ఖచ్చితంగా సేవ్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ గుండె యొక్క మజిల్ ఎక్కువ శాతం మనం కాపాడగలం అన్నమాట. అదే ఇంకా 12 అవర్స్ దాటిన పేషెంట్కి ఇంకా చెస్ట్ పెయిన్ వస్తుంది, ఇంకా సివియర్గా ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు కూడా మనం స్టంట్ వేస్తే కూడా పేషెంట్కి ఉపయోగం ఉంటుందండి. తర్వాత ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే స్టంట్స్కి సెట్ అవ్వరండి. ఎట్లా అంటే సివియర్ అంటే
లేట్గా ప్రజెంట్ అవుతారు. అంటే ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి ఒక 5 days 6 days వాళ్ళకి తెలియదు, వాళ్ళు గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటారు అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వల్ల వచ్చిన పెయిన్ అండ్ గ్యాస్ట్రైటిక్ వల్ల వచ్చిన పెయిన్ డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం అన్నమాట. అందరూ ఏంటంటే గ్యాస్ పెయిన్ అనుకుంటారు, ఎందుకంటే హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కాబట్టి అది హార్ట్ వల్ల వచ్చిందని ఎవరు అనుకోరు అన్నమాట. నాకు గ్యాస్ నొప్పి వచ్చింది ఒక 2-3 days అంటే క్లాసికల్ సినారియో ఎలా ఉంటుందంటే, నాకు ఇక్కడ గ్యాస్ నొప్పి వచ్చిందండి, నేను 2-3 days మా ఊర్లో మెడిసిన్స్ వాడాను, తగ్గట్లేదు అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఎవరో ఒక డాక్టర్ ఈసీజీ తీయడం, ఈసీజీలో మార్పులు ఉండడం, ఇది హార్ట్కి సంబంధించిందయ్యా గ్యాస్కి సంబంధించింది కాదని చెప్పడం, అక్కడి నుంచి మనకి మెయిన్ హాస్పిటల్కి రావడం ఎక్కువ సినారీ ఇలాగే జరుగుతుందన్నమాట. అంటే మనం దీన్ని ఎలాగ ప్రివెంట్ చేయాలంటే పీపుల్లో అవగాహన కలిగించాలన్నమాట. ఏది గ్యాస్ పెయిన్, ఏది హార్ట్ అటాక్ పెయిన్. అంటే మనకి ఫస్ట్ మనం గ్యాస్ పెయిన్ అనుకుందాం, ఏ పేషెంట్కి వచ్చిందో అది గ్యాస్ పెయిన్ అనుకుందాం. ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పాను కదా, ఒక 40 years అబోవ్, తర్వాత నెక్స్ట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ, వీళ్ళు ఉన్న వాళ్ళకి ఒక సపోజ్ వాళ్ళకి చెస్ట్లో పెయిన్ వస్తే ఫస్ట్ గ్యాస్ పెయిన్ అనుకోండి, తప్పేం లేదు. కానీ కాకపోతే గ్యాస్కి సంబంధించిన మందులు వేసుకోండి, ఒక 1 hour 2 hours చూడండి, అది తగ్గట్లేదు, ఆ పెయిన్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు మనం ఒక ఈసీజీ తీసుకోవడం అనేది ఫస్ట్ ప్రైమ్ రిక్విజిట్ అన్నమాట. అందులో మనకు 2 hours-కి 1 hour-కి మనకి ఈసీజీలో చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది హార్ట్కి సంబంధించిన నొప్పే, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని మనకు తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్కి కార్డియాక్ పెయిన్కి డిఫరెన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఎక్కువ కార్డియాక్ పెయిన్ అనేది ఎమోషన్స్తో వస్తుందన్నమాట. ఎమోషనల్గా ఎక్సైట్ అయినప్పుడు, తర్వాత ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు, అంటే మన కొంచెం టెన్షన్లో ఉన్నప్పుడు, ఎవరితోనైనా గొడవ పడినప్పుడు, అంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు హార్ట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. వచ్చిన పెయిన్ కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది మనకి ఇక్కడ లోకలైజింగ్గా ఉంటుందన్నమాట. అంటే లోకలైజింగ్గా కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్లో ఉంటుంది. కానీ హార్ట్ పెయిన్ అనేది డిఫ్యూజ్గా వస్తుందన్నమాట. డిఫ్యూజ్గా వచ్చి గ్రిప్పింగ్ అని ఎవరో మన 100 kg బరువు మన గుండె మీద పెట్టినట్టు చాలా బరువుగా ఉంటుందన్నమాట. అది అక్కడే గుండె దగ్గరే కాకుండా ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ రేడియేట్ అవ్వడం కానీ, ఈ పై నెక్ భాగం రేడియేట్ అవ్వడం కానీ అట్లా ఉంటుంది మనం మోస్ట్ కామన్గా. కొన్నిసార్లు రైట్ సైడ్ కూడా రేడియేట్ అవుతుంది, కానీ మోస్ట్ కామన్గా లెఫ్ట్ సైడ్ అండ్ నెక్ వైపు రేడియేట్ అవుతుంది అన్నమాట. దాంతోపాటు స్వెట్టింగ్, కొన్నిసార్లు హెవీ పెయిన్ వచ్చినప్పుడు స్వెట్టింగ్ వస్తుందన్నమాట. అంటే ఈ గ్యాస్ పెయిన్కి అంత స్వెట్టింగ్ రాకపోవచ్చు, కానీ కార్డియాక్ పెయిన్ కొన్నిసార్లు మన సింపాథెటిక్ సిస్టమ్ అంటే మన బాడీలో నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయ్యి ఫుల్ ప్రొఫ్యూజ్, అంటే చాలా ఎక్కువ స్వెట్టింగ్ వస్తుందన్నమాట. తర్వాత ఆ పెయిన్ అనేది చాలా డిఫ్యూజ్గా ఉండి చాతంతా బరువు ఎక్కిపోయినట్టు ఉండి ఎవరో ఒక 100 kg బరువు పెట్టినట్టు మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇలాగ ఉన్నప్పుడు విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెంటనే అది గ్యాస్ పెయిన్ అనుకోకుండా ఒక ఈసీజీ తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఉంటుందన్నమాట. త్వరగా మనం అది కార్డియాక్ కాజ్ అని ఫైండ్ అవుట్ చేసి హాస్పిటల్ తీసుకోవడం వల్ల పేషెంట్ సర్వైవ్ అవుతారు, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రోక్స్ అంటే పారాలసిస్ స్ట్రోక్ కానీ కార్డియాక్ స్ట్రోక్ కానీ ఆ టైంలోనే ఎక్కువ వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ టైంలో మనకి బ్లడ్లో ఈ క్లాట్ అయ్యే తత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే దాన్ని థ్రాంబోజెనిసిటీ అంటారన్నమాట. ఆ థ్రాంబోజెనిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అందుకని ఏంటంటే మనకి హార్ట్ అటాక్ రావడం కారణం ఏంటి అంటే ఆ క్లాట్ ఫార్మ్ అవడం, అంటే థ్రాంబోజెనిసిటీ, ఆ నేచర్ అనేది బ్లడ్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ టైంలో ఎక్కువ వస్తుందన్నమాట. అంటే ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టంట్ ఒక్కటే ట్రీట్మెంట్ కాదండి. పేషెంట్ వచ్చిన టైంని బట్టి, పేషెంట్ వచ్చిన కండిషన్ బట్టి, తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసుకుంటాం. అంటే పర్ సపోజ్ పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చింది, ఒక 6 hours-లో 12 hours-లో చెస్ట్ పెయిన్తో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఈసీజీలో చూసిన మార్పులు, గుండె స్కాన్లో ఉన్న మార్పులు బట్టి యాంజియోగ్రామ్ చేసుకుంటాం. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మనకి హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయన్నమాట. ఆ 3 రక్తనాళాల్లో ఏ రక్తనాళం బ్లాక్ అయ్యింది, ఎంత బ్లాక్ అయ్యింది, ఎంత % బ్లాక్ అయింది, 100% బ్లాక్ అయిందా, 70% బ్లాక్ అయిందా, 80% బ్లాక్ అయిందా చూసుకుంటాం. ఎన్ని రక్తనాళాలు బ్లాక్ అయ్యి దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక్క రక్తనాళమే బ్లాక్ అయింది అనుకోండి, మనం స్టంట్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. అదే సపోజ్ ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసినప్పుడు 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయనుకోండి, ముందు పేషెంట్ని స్టేబిలైజ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఓపెన్ హార్ట్ సర్జరీకి ఇస్తామన్నమాట ఆప్షన్. ఫర్ సపోజ్ పేషెంట్ నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ విల్లింగ్గా నేను చేసుకోలేను, చాలామంది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే భయపడతారు, ఎందుకంటే చాలా పెద్ద ఆపరేషన్ కాబట్టి. వాళ్ళు భయపడినప్పుడు మనం ఈ స్టంట్ కూడా ఆప్షన్ ఇస్తామన్నమాట.
ఈ స్టంట్ వేసేటప్పుడు మనం ఎవరెవరికి వేస్తామంటే ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి వేస్తాము. లేదంటే హార్ట్ అటాక్ రాకుండా కొంతమందికి ముందే, అంటే జస్ట్ నడిచినప్పుడు చేతిలో నొప్పి రావడం కానీ, మెట్లు ఎక్కినప్పుడు చేతిలో నొప్పి రావడం కానీ, అలా ఆ కంప్లైంట్తో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం టెస్టులు చేస్తాం. అంటే ఈసీజీ, ఈకో, టీఎంటీ చేస్తాం. కొన్నిసార్లు టీఎంటీలో మనకు బయటపడుతుంటాయి అన్నమాట. కొన్నిసార్లు టీఎంటీ చేయకుండానే ఈసీజీలో కూడా మనకి చేంజెస్ వస్తుంటాయి అన్నమాట. వచ్చినప్పుడు మనం ఏంటంటే ఫర్దర్గా దాని ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాంజియోగ్రామ్ చేస్తాం. మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఆ యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. బ్లాక్స్ ఉన్నప్పుడు దానికి ఈచ్ అండ్ బ్లాక్కి మనం పర్సంటేజ్ చూస్తాం.